మనమందరం కూడా ఎవరు మననంటే గనక ప్రత్యేకించబడినటువంటి వారమే కదా. 3 పాయింట్లో ఒక పాయింట్ ఏంటన్నమాట, ప్రత్యేకించబడిన వారు, వేరు చేయబడినటువంటి వారు, సెపరేట్ అన్నమాట. మనమందరం కూడా వేరు చేయబడ్డాం. ఎక్కడి నుంచి వేరు చేయబడ్డాం? లోకంలో. లోకం ఎలాంటిదంటే రకరకాల మనుషులు కదా, రకరకాల పద్ధతులు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల సంప్రదాయాలు, రకరకాల ఆచారాలు కలిగినటువంటి వారు మనం అందరం కూడా. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని అక్కడి నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఇప్పుడు సంఘం అనేటువంటి ద్రాక్ష తోటలో మనల్ని ఉంచాడు. సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు గనుక నీ బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటనంటే గనుక ఏం చేయాలి, మనం దేవుని కోసం ఫలించేటువంటి వారంగా ఉండాలి. ఫలములు ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ ఫలాలు మనం కూడా ఉండాలి. అయితే ఆత్మ ఫలం ఏమనగంటే ఏమంటాడు, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పలు కొట్టిన సార్ అందరూ బాగా చేశారు, వెరీ గుడ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలన్నమాట, ఫలించాలా ఫలించకూడదా. కాబట్టి అందులో మొట్టమొదటిది ఏంటి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే కనుక ఆటోమేటిక్ ఏం వచ్చేస్తూ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, తర్వాత దయాళుత్వం ఉంటుంది, ఇంకా అన్నీ కూడా ఉంటాయి. అసలు ప్రేమే లేకపోతే. కాబట్టి ఈ రోజున విశ్వాసులు మనం చెప్పుకుంటూ కూడా సంఘం అనే ద్రాక్ష తోటలో ఉంటూ కూడా ఆకులు లేనిటువంటి, ఫలాలు లేనిటువంటి క్రైస్తవులుగా ఈ రోజున అనేక మంది ఉంచా ఉన్నారు. వీరు ఎవరనంటే గనక నామకార్థమైనటువంటి క్రైస్తవులు, నాసిరకమైనటువంటి క్రైస్తవులు అన్నమాట. నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు. మనం ఆ రీతిగా ఉండకూడదు, వెచ్చగైనా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో ఉంటే గనక అది ప్రమాదకరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు అనమాట, నా నోట నుండి నేనేం చేస్తాను, ఉమ్మి వేస్తాను అని అంటూ ఉన్నాడు. అసహించుకుంటాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని, మరి నీ భక్తి జీవితం ఎలాగుంది, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది, 2024 సంవత్సరంలో ఎంత ప్రార్థించావు, ఎంత ప్రార్థించలేకపోయావు, 2024 సంవత్సరంలో దేవునికి దగ్గరగా ఉండాల్సిన నీవు దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా ఎంతకాలం అయిపోయింది, ఎంతవరకు జీవించాం. కానీ 25వ సంవత్సరంలో నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ భక్తి, నీ సహవాసం అన్నీ కూడా చక్కగా దేవునికి మరింత దగ్గరగా నీవు రావాలి. నీవు ఆయనకి దగ్గరగా వస్తే కనుక ఆయన నీకు దగ్గరగా వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఆలోచించండి. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, 2024 ఎలాగున్నప్పటికీ కూడా, ఎలాంటి పాపం చేసినప్పటికీ, ఎలాంటి అవిధేయుడిగా ఉన్నప్పటికీ, ఎలాంటి తిరుగుబాటు చేసిన స్వభావం నీలో ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రభు నిన్ను కోరుకుంటా ఉన్నది ఏంటో తెలుసండి, ఒక చక్కటి క్రమమైన శ్రేష్టమైన విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుచేతనంటే ఆయన విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. అంటే ఇప్పుడు మనం విలువైనటువంటి వారమా కాదా? మన విలువైనటువంటి వారం దేవునికి. నీవు నా సొత్తు అన్నాడు. విలువ పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను అంటా ఉన్నాడు. కొన్నాడు గనుక, కొనబడిన వారం గనుక మీ దేహములతో మీరేం చేయాలి, మనం ఏం చేయాలా? మరి అలా ఆనందించగలుగుతున్నామా? చేతులు దేనికోసం పనిచేస్తూ ఉన్నాయి? 2 కళ్ళు చూడటానికి ఇచ్చాడు, 2 కళ్ళతో నువ్వేం చూస్తూ ఉన్నావు? చక్కటి నోరు ఇచ్చాడు, చక్కగా మాట్లాడగలవు, పాడగలవు, స్తుతించగలవు. ఆ నోరుతో ఏం చేస్తా ఉన్నావు? ఆలోచించండి. నా దేని బిడ్డలను చక్కగా నడవగలవు. కాళ్ళు లేక, చేతులు లేక, వీల్ చైర్కి అంకితమైపోయి, కళ్ళు లేక, కళ్ళుంటే బాగుండు, దేవుడు చేసిన సృష్టి అంతా చక్కగా చూడొచ్చని చెప్పేసి ఆశపడేటువంటి వారు. కానీ గుడ్డి వాళ్ళుగానో, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తిగానో దేవుడిని చేయలేదు. చక్కటి అవయవ నిర్మాణాన్ని దేవునికి ఇచ్చాడు, చక్కటి చేతులు ఇచ్చాడు, చక్కటి అవయవ భాగాలకి ఇచ్చాడు. కనుక ఈ అవయవాలతో నువ్వేం చేస్తా ఉన్నావు? ఈ దేహము దేవుని సొత్తు, ఈ శరీరం దేవుని సొత్తు. మరి ఈ శరీరం మీద ఎవడైనా టచ్ చేశాడనంటే గనక దేవుని కోపం రాదా? దేవునికి మండదా? ఆయన కూడా మనిషే కదా.
ఈ రోజున మీ దేహములతో దేవుని మహిమపరచండి అంటే కనుక చేతులతో చేస్తున్నటువంటి పలికిమాలి పనులు, కాళ్ళతో నడవరాని స్థలాలకు నడుస్తా ఉంటుంటే ఆయన ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటా ఉన్నాడో, ఎన్నిసార్లు దుఃఖిస్తా ఉన్నాడో, ఎన్నిసార్లు బాధపడుతూ ఉన్నాడో నీ గురించి ఆలోచించండి. కానీ 2025వ సంవత్సరంలో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే కనుక మంచి ప్రవర్తన కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. మంచి వైఖరి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. మంచి నడవడికి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎందుచేత తెలుసా? మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదివితే దేవునికి మన ప్రియులైన పిల్లలమంట. ప్రియులైనటువంటి పిల్లలంగా మనం ఉన్నాము గనుక మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అని అంటే గనుక దేవుని పోలి నడుచుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి ఒకసారి. వెలుగు ఉన్నారు అందరూ చెప్పండి ఒకసారి. నిద్రపోతున్నారు మంచి స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. కాబట్టి మనము దేవునికి ప్రియులైనటువంటి పిల్లలముగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ప్రియులైనటువంటి పిల్లలంగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఏమండి వినండి జాగ్రత్తగా. మీకు ప్రశ్న తెలుసు అనుకో చెయ్యొద్దండి, గమ్ముని చెప్పి. బైబిల్ గ్రంథంలో మంచి వ్యక్తులు ఉన్నారు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. మంచి పురుషులు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు. చెడ్డ పురుషులు ఉన్నారు, చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పురుషుల్లో చెడ్డ రాజు ఎవడైనా ఉన్నాడా అని అంటే గనక ఎవరి పేరు గుర్తుకొస్తుంది మనకు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. తెలిసిన వాళ్ళు ఎవరు తెలీదా? కొన్ని ఎవరని చెప్పండి. చెడ్డ రాజు, చెడ్డోడికే వీడు చెడ్డోడు. ఎవరు తెలీదా? అయ్యో, దేవునికి మహిమ కలిగింది కాక. స్తోత్రం చెప్పండి. ఎవరు? ఆహాబు. ఎవరు? ఆహాబు అనే రాజు మంచోడా? మంచోడుగా, చాలా దుర్మార్గుడు, చాలా చెడ్డోడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. మరి స్త్రీలకు వస్తే గనక చెడ్డ రాజులు రాణిలో స్త్రీలలో ఎవరైనా ఉన్నారనంటే గనక గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? తెలీదా? మనోడు భార్యే. ఎవరు? ఆహా భార్య పేరేంటి? యెజబెల్. చెడ్డ రాజుల్లో ఎవడు? ఆహాబు. తర్వాత అంటే వీళ్ళిద్దరికి నెంబర్ 1 స్థానం అన్నమాట, చెడ్డ పనులు చేసేవాళ్ళం. మనం అలా ఉన్నామా? ఎలా ఉన్నాం ఆలోచించండి. పేర్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది కదండి, పేర్లు పెట్టుకోవడం చాలా బాగుంటుంది. కానీ పేరుకి తగిన జీవితం జీవించమను. ఈరోజు నీ పేరు ఏదేమన్నప్పటికీ నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, పాటలు పాడుతున్న మంచిదే, మందిరానికి వస్తున్న మంచిదే, వాకింగ్ చెప్పగలవేమో, చక్కగా సాక్ష్యం ఇవ్వగలవేమో, చక్కటి పరిచయం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు తలాంతం దేవునికి ఇచ్చాడు. అయితే నీ ప్రవర్తన ఎలాగుంది, నీ వైఖరి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటా ఉన్నాడు. ఒక వ్యక్తిని మన ముందు పెడతా ఉంటా ఉన్నాడు. ఈరోజు నా వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనం ఎలా ఉండాలి అని బైబిల్ చెబుతుందో తెలుసా? మనం ఎలా ఉండకూడదు కూడా బైబిల్ చెబుతా ఉంది. ఇప్పుడు చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, మనందరూ తెలిసిన మాటలే. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుతారు ఒకసారి ఎవరైనా? మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. చూడండి, మనము ఎలా ఉండకూడదంట అమ్మ చెప్పండి ఒకసారి. కయ్యేను వంటి వారమై ఉండకూడదంట. ఎందుకు అలా ఉండకూడదు అని అంటే కనుక ఇది నా మాటలుగా సుమా వినండి దేని బిడ్డలారా. మనం ఎలా ఉండకూడదు? ఎందుకు కయ్యేను వారంగా మన కయ్యేను లాగా ఉండకూడదు నేను మీకు జ్ఞాపం చేస్తాను, జాగ్రత్తగా వినండి. వాడు ఎవరి సంబంధి? ఎవరి సంబంధి చెప్పాలి? ఎవరి సంబంధి? ఇప్పుడు మన దేవుని సంబంధులమా, దుష్టుని సంబంధులమా, సాతాను బిడ్డలమా, దేవునికి ప్రియులైన బిడ్డలమా? ఇప్పుడు సాతాను బిడ్డలు అందరూ చేస్తున్న సారి ఎవరు లేరు. ఇప్పుడు దేవుని బిడ్డలు, మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగానే ఉన్నావా?
ఆలోచించండి. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు తెలుసా? వాడు ఎవరు సంబంధి? తన సహోదరుని అంటే ఏం చేశాడంట అమ్మా? చంపాడు. తర్వాత ఇంకేనుందా? వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవని, తన సహోదరుని క్రియలు నీతి గలవి అని ఉన్నాయి గనుకనే. చూసారండి, తమ్ముడేమో ఆ తమ్ముడు క్రియలు ఎలాగున్నాయి? ఎలాగున్నాయి? తమ్ముడేమో మంచోడు, అన్నేమో. కాబట్టి ఇప్పుడేమో ఈయన క్రియలేమో చెడ్డవంట, తమ్ముడి క్రియలేమో మంచివిగా ఉన్నాయి, నీతితో కూడినటువంటి క్రియలుగా ఉన్నాయి. అందుకనే ఏం చేశాడంట? చంపేశాడంట. అందుకనే మనం ఎలా ఉండకూడదంట? కయ్యను వంటి వారమై ఉండకూడదు. అదే పత్రికలో 3వ పత్రిక చూడండి. 3వ పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 11వ వచనం చూడండి. 3వ అధ్యాయంలో 3వ పత్రికలో ఎన్ని అధ్యాయాలు? 1 అధ్యాయమా 2 అధ్యాయాలు ఉన్నాయా 3వ పత్రికలో? ఓన్లీ వచనాలేనా? ఓకే, వెరీ గుడ్. 11వ వచనం చదవండి ఒకసారి. చూడండి. ప్రియుడా, చెడు కార్యములను కాక. అమ్మా చూడండి, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి. అమ్మా మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు. అంటే ఇప్పుడు మనం ఎవరి సంబంధులు? అమ్మా వినండిరా, ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు గనుక మనం ఎలా ఉండాలంటే మేలు చేసే వారంగా ఉండాలి తప్ప కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. కయ్యని క్రియలు ఎలాగున్నాయి? హేబేలకి క్రియలు ఎలాగున్నాయి? అందుకనే పత్రికలో 11వ వచనం మనం చదివాం. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములు చెయ్యము. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలో తెలుసండి. దేవుని దగ్గరకు వచ్చిన మనం, మారు మనసు పొందిన మనం, పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మం తీసుకున్న మనం, ప్రతి నెలలో ప్రభువుగా శరీరాన్ని తింటున్న మనం, రక్తాన్ని పానం చేస్తున్న మనం, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనం, దేవుని సొత్తుగా ఉన్న మనం, లోకంలో నుండి ఏర్పాటు చేయబడిన మనం ఈ లోక సంబంధము కాదు గనుక, మనం పరలోక సంబంధము గనుక బ్రతికినంత కాలం కూడా మనం చేయాల్సింది ఏంటో తెలుసండి, మంచి చేసేటువంటి వారంగా ఉండాలి, చెడును మనము ద్వేషించే వారంగా మనం ఉండాలి దేని బిడ్డలారా. అందుకని ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యాలు చెయ్యాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ కయ్యను జీవితం మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఎలా ఉండకూడదో నేర్పిస్తా ఉంటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి ఒకసారి. కయ్యను నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా అండి? ఎలా ఉండకూడదో మనకి నేర్పిస్తా ఉంటా ఉంది. ఇప్పుడు నువ్వెవరు అని అంటే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రత్యేకించబడిన వాడను, ప్రత్యేకించబడిన దానను అన్న విషయం మనకి గుర్తుకొచ్చింది అనుకో, ఏదైనా ఒక తప్పుడు చూపు చూడాలన్నా, అబద్ధపు మాట మాట్లాడాలన్నా, మోసం చేయాలన్నా, ఒకవేళ వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఏదైనా వచ్చినప్పటికీ కూడా వెంటనే నీకు గుర్తుకు రావాలి, నేనెవరినో తెలుసా, ఈ దేహం ఎవరిదో తెలుసా, నేను ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డానో తెలుసా, నేను ఎవరికి సంబంధించిన వాడినో తెలుసా అన్న విషయం నీకు గుర్తుకొచ్చింది అనుకో, తప్పు చేయటానికి భయపడతావు, పాపం చేయటానికి నీ పాదాలు పరుగులెత్తావు, వ్యర్థమైన వాటిని చూడటానికి నువ్వు ఇష్టపడవు, చూచే కళ్ళతో పరిశుద్ధమైనవి చూస్తూ ఉంటావు, మాట్లాడేటువంటి నోటితో పరిశుద్ధమైన మాటలే మాట్లాడతావు తప్ప అపవిత్రమైన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడవు. మంచిని మంచిగానే నీవు చూస్తూ ఉంటావు, చెడును చెడుగానే చూస్తూ ఉంటావు. నా దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది ఏంటో తెలుసండి, మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఒకవేళ కయ్యను లాంటి స్వభావం నీలో ఉన్నదేమో, కయ్యను లాంటి క్రియలు నీవు కలిగి ఉన్నావేమో, మంచిని చెడుగాను, చెడును మంచిగాను, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగాను మార్చేసి నా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. వక్ర మార్గంలో ఉన్నావేమో, ప్రియురాల నీవెవరమైనా సరే ఈ దినాన ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉంటా ఉన్నాడు. ప్రియుడా, చెడు కార్యములను కాక
మంచి కార్యములని మనము చేసే వారంగా మనం ఉండాలి. ఇంతకీ కయ్యేను ఎవరో తెలుసా మీకు? కయ్యేను ఎవరు? మీ ఇంటి ఎదురుగున్నవాడా, పక్కించాడా? కయ్యేను ఎవరు అమ్మా? మొట్టమొదటి మనిషి భూమి మీద ఎవరు పుట్టాడా? చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత చేయబడిన మనిషి ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదాం భార్య 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. చూడండి, కయీనును కని ఏమంటా ఉంది తెలుసండి? అంతకు ముందు వీళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞకు వీళ్ళు ఏం చేశారమ్మా? తిరుగుబాటు చేశారు. దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయారు. ఇప్పుడు దేవుని శాపం వారి మీద ఉన్నది. ఇప్పుడు దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏమంటా ఉంది? నేను యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని చెప్పి అతనికి ఏం పేరు పెట్టిందంట? కయ్యేను అనేటువంటి పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, సోదరుని చెప్పండి ఒకసారి. ఇప్పుడు కయ్యేను తర్వాత ఎవరు పుట్టారు? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే కయ్యేను మొట్టమొదటి మనిషి, మానవుడు అంటే 2వ మనిషి అన్నమాట చెప్పుకోవాలనంటే, అంతే కదా? భూమి మీద పుట్టినటువంటి పురుషులలో 2వ పురుషుడు ఎవరు? కయ్యేనే. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, బైబిల్ చెబుతున్న మాట ఏంటి తెలుసా అండి? కయ్యేనేమో ఏ స్వభావం కలిగిన వాడంట? సేద్యగాడు, చక్కగా వేటాడే సామర్థ్యము కలిగినటువంటి వాడు. హేబేలు గురించి బైబిల్ ఏం చెబుతా ఉందనంటే గనక, హేబేలు గొర్రెల కాపరి అని చెప్పేసి విషయం మనకు అర్థం కావాలా. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రతను పొందుకొని, దేవుని యొక్క శాపాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో నుండి గెంటి వేయబడ్డాడు. ఎవరు? కయ్యేను, దేని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథములో చరిత్ర అంతటిలో కూడా మొట్టమొదటి హత్య ఎవరు చేశారనంటే గనక, ఎవరు చేశారు? కయ్యేనే. మొట్టమొదటి హత్య భూమి మీద జరిగింది, కయ్యేను చేశాడు దేని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా కయ్యేను అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అర్పణ తెచ్చింది ఎవరంటే వీళ్ళే. మొట్టమొదటి అర్పణ తెచ్చింది వీళ్ళే. మొట్టమొదటి అర్పణ కూడా అంగీకరించలేంది వీళ్ళది. ఆలోచించండి, అర్థమవుతుందమ్మా? వేగంగా వెళ్తాను, ఇంకా స్లోగా చెప్పనా అంటే ఇంకా చాలా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. ఇంకా అప్పుడే సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇంకొక పావు గంట మాత్రమే ఉంది. ఇప్పుడు నేను వాక్యంలోనికి వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మనము కయ్యేను వంటి వారము ఎందుకు ఉండకూడదు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. కయ్యేను లాగా మనం ఎందుకు ఉండకూడదు? బైబిల్ ఏం చెబుతా ఉంది? మనం ఏం నేర్చుకోవాలి? కయ్యేను అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసండి? కయ్యేను అనే మాటకు అర్థం ఏంటంటే ఈటే అని అర్థం ఉంది, 2వది పొందుట అని అర్థం ఉంది, 3వది సాంపద్యం అనే మాట ఉందన్నమాట. కయ్యేను అనే మాటకు అర్థం. హేబేలు అనే మాటకు అర్థం ఏంటంటే ఊపిరి అని అర్థం అనమాట. హేబేలు అనే మాటకు అర్థము ఊపిరి. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, చెడ్డ ప్రవర్తన కలిగి ఉండాలా? ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఎలాగుండాలి? సత్ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి మందిరానికి వస్తున్న మంచిది, ప్రవర్తన ఎలాగుంది? కూర్చోవటం, లేవటం, మాట్లాడటం అన్ని దేవునికి తెలుసా తెలియదా? మరి దేవుని బిడ్డలంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఆలోచించండి. మందిరంలోనే మనం భయభక్తులుగా ఉండాలి, మందిరంలోనే మనము నీతిమంతులుగా కనబడాలి. ఆదివారం రోజున మరలా పునరుత్థానపు ఆదివారం వరకు కూడా నీ ఆలోచనలు, మందిరంలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, నీ చూపు ఎలా ఉంటుందో, నీ మనసు ఎలా ఉంటుందో, నీ తలంపులు ఎలా ఉంటున్నాయో, ఎలాంటి వైఖరి నీవు కలిగి ఉన్నావో అలాంటి వైఖరినే నీవు కలిగి ఉండాలి. అందుకని లోకంలో సామెత ఉంటుంది, కాకిలాగా కలకాలం బ్రతికే కంటేనంట. ఎంతకాలం మనం బ్రతికామన్నది కాదండి. వాడిని మోసం చేసి, వీడిని మోసం చేసి, ఇక్కడ మాట అక్కడ చెప్పేసి, మంచిని చెడుగా త్రిప్పేసి సంసారాలు పాడు చేసే వాళ్ళు లేరా? సంఘాలు పాడు చేసే వాళ్ళు లేరా? ఏమంటే స్నేహితుల మధ్య సంబంధాలు తెంచేవారు లేరా? కుటుంబాల్లో కలహాలు పెట్టేవారు లేరా? అత్తమామలను విడదీసే వాళ్ళు లేరా? ఆలోచించండి. ఏమంటే పచ్చగడ్డి మీద అగ్గిపుల్ల వేస్తే బగ్గుమని ఇంకా మాటల ద్వారా వెలిగించేస్తా ఉన్నారు. ఆలోచించండి. మనం కయ్యేనులాగా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధం అండి. మనం ఎవరు సంబంధంలో?
మరి దేవుని సంబంధులుగా ఏముండాలి? మనలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, తర్వాత